హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా బాబు థర్డ్ మంత్ ఫోటోషూట్ థీమ్ ఎలా సెట్ చేశానది ఈ వీడియోలో కంప్లీట్గా నేను చూపిస్తాను. సో ముందుగా ఏం చేశా అంటే ఇంట్లో ఉన్న కిచెన్ ఐటమ్స్తోనే మాస్టర్ అంటే ఒక చెఫ్గా అయితే నేను సెట్ చేశాను మా బాబుని. అండ్ ఒక వైట్ క్లాత్లో అయితే తీసుకున్నాను, మా డాడీది అనమాట. అదైతే చాలా బాగుంటుంది, అదైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకా ఏముంటుంది, 6 బౌల్స్ తీసుకున్నాను. ఆ బౌల్స్లో డిఫరెంట్ పప్పులు ఉంటాయి కదా, కందిపప్పు, పల్లీలు, చిప్స్, అలా కలర్ఫుల్గా నేను పల్సెస్ని ఫిక్స్ చేశాను దాంట్లో. అండ్ దానికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి నేను స్టీల్ బాక్సెస్ సెట్ ఉంటుంది కదా, సో వాటిని అయితే హైట్ వైజ్గా అండ్ లైన్గా అయితే సెట్ చేశాను. ఏదైతే నేను సెట్ చేశానో పైన పప్పు అలాంటివి, దాని కింద నేను స్పూన్స్ అలా గంటెలు అలా సెట్ చేశాను. దానికి సెట్టింగ్కి నేను ఏం చేశాను అంటే నాప్కిన్స్ ఉంటాయి కదా, నాప్కిన్స్ రోల్ చేసి ఒక స్టాండ్గా అయితే చేశాను. అండ్ నేను బాక్సెస్ కింద కానీ స్టవ్ కింద కానీ ఏం పెట్టాయంటే చున్నీలు ఉంటాయి కదా లేడీస్వి, సో అవైతే సెట్ చేశాను. చాలా మంచిగా అనిపిస్తుంది, లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ గ్లాసెస్ సెట్ చేశాను ఒక సైడ్, దాని కింద స్టవ్ సెట్ చేశాను. అండ్ ప్లేట్స్ అనేవి ఒక కర్వ్ షేప్లో తీసుకొని మన ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ని సెట్ చేశాను. ఇంకా నేను 3 అనేది రాయడం ఎలా అనిపించింది, సో నేనైతే టమాటోస్తో రాద్దాం అనుకున్నా, ఎప్పుడు అదే రొటీన్ అవుతుందని చెప్పేసి రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, రెడ్ చిల్లీస్తో అయితే నేను 3 అని రాశాను. సమ్ డిఫరెంట్గా ఉంటుందని. సో ఇలాంటి థీమ్ అయితే యూట్యూబ్లో మీకు ఎక్కడా కనిపించదు. అంటే థీమ్ మాత్రం మాస్టర్ షెఫ్దే, కాకపోతే ఈ టైప్ ఆఫ్ సెట్టింగ్ మాత్రం చూసుండరు. సో నేను అన్నిటినీ కాపీ చేయడం ఎందుకు అని చెప్పేసి సమ్ డిఫరెంట్గా నా స్టైల్లో నేను ఇలా సెట్ చేశాను. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇంకా ఏముంది, క్యాప్ కావాలి. సో నేను ఆన్లైన్లో అవేలా చూడకుండా నేను ఓన్గా నేను ప్రిపేర్ చేశాను అనమాట బాబుకి. సో ఎందుకంటే టెంపరీ, ఇది పర్మనెంట్గా కాకుండా టెంపరీ కోసం కాబట్టి నేను వైట్ పేపర్ని తీసుకొని కట్ చేసి తన హెడ్ ఎంత ఉంటుందో అంత లెంత్ నేను తీసుకొని కట్ చేసి తన హెడ్కి అయితే పేస్ట్ చేశాను అనమాట. సో పర్ఫెక్ట్గా సెట్ అయింది. పర్మనెంట్ది అయితే కాదు కదా, టెంపరీ కాబట్టి నేను పేపర్తో అయితే తీసుకున్నాను. సో అది కూడా సెట్ అయిందనమాట, బాగా అనిపించింది. అండ్ డ్రెస్ అయితే వైట్ అండ్ పింక్, ఈ డ్రెస్ కూడా చాలా మంచిగా సెట్ అయిందనమాట. సో దీనికి వైట్ యాప్రాన్ అయితే బాగుంటుంది. సో నేను పేపర్తో చేశాను కానీ వాడు అసలు ఉంచుకోలేదు, చాలా చిరాకు పడి తీసేశాడు. సో ఇంకా నేనైతే వద్దు, ఇంకా డ్రెస్ అయితే కంప్లీట్గా బాగుందని చెప్పేసి అలా ఉంచాను. తనకి మ్యాచింగ్ పింక్ కలర్ సాక్సెస్ కూడా ఉంటాయి, సో మంచిగా మ్యాచ్ అయిందని చెప్పేసి పింక్ కలర్ సాక్స్ కూడా వేశాను. సో సాక్స్ వేసాక నాకు కంప్లీట్ లుక్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సేమ్ నాలాగా మీ పిల్లలకు కూడా చేసుకోండి, కాకపోతే నాలా కాపీ చేయకుండా సమ్ డిఫరెన్స్ అయిన అయితే చేసుకున్నప్పుడు కాపీ కాకుండా ఉంటుంది కదా. సో వీడియోలో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.